కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన పలు డిక్లరేషన్లు, 6 గ్యారంటీ పథకాలతో పాటు కొత్తగా అనేక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. 42 పేజీల్లో 66 ప్రధాన అంశాలతో అభయహస్తం పేరుతో మేనిఫెస్టోని రూపొందించారు. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీని ప్రకటించింది. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లు ప్రకటించింది. ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసి తెలంగాణలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రాజకీయాలు కాదు, ప్రజలే తమకి ముఖ్యమన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప ఇంకేమీ లేవన్నారు. తెలంగాణని పోరాడి సాధించుకుంది ఇందుకోసమేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తామిచ్చిన హామీల్ని అమలు చేయడం పక్కా అన్నారు ఖర్గే. कांग्रेस पार्टी को किसी न किसी तरह हुकूमत में लाना ये वोटरों का इरादा हो गया है. हम तो कहते हैं हमको वोट दो, लेकिन लोग ये कह रहे हैं अरे हम आपको वोट देने के लिए तैयार है. और इस बार हम चाहते हैं कि कांग्रेस पार्टी अधिकार में आए. क्योंकि ये कोई किसी को दुख पहुंचाना, किसी का क्रिटिसाइज करना, ये हमारा मकसद नहीं है. ये सब छोड़ दिए हम केसीआर को और मोदी को. కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సంక్షేమానికి ఈ మేనిఫెస్టో దిక్సూచి లాంటిదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. నమ్ముకున్న వాళ్ళందరికీ ద్రోహం చేసి ఈ ప్రాంత ప్రజలను అవమానపరిచి ఒక అహంకారపూరితమైన పరిపాలనను తెలంగాణ ప్రజలు చవి చూసిండ్రు. 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి తప్ప ప్రజా జీవితంలో బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా దిగజారిన పరిస్థితులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ గారి నేతృత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రజలకు గుడ్ గవర్నెన్స్ అందిస్తామన్నారు. ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తామన్నారు. ఇది గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అంశం ప్రధానమైన అంశం అండి. ఏ ప్రభుత్వ పాలసీ విధానాలు తీసుకొచ్చినా లేకుంటే పథకాలు తీసుకొచ్చినా ప్రజలకు అందజేసే కార్యక్రమాలు ఒక జవాబుదారీతనం ఉండాలి. ఆ జవాబుదారీతనం తీసుకురావడానికే గుడ్ గవర్నెన్స్ అంశాలను మేము ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం. అది తీసుకున్నప్పుడు దాదాపు సగం సమస్యలు దానివల్లనే పరిష్కారం అవుతుంది. ఉదాహరణకి ఏదైనా పథకం ప్రజలకు అందజేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీతనంతో పనిచేయకుండా ఉంటే అది అందవు వారికి. సో అంశం విషయంలో ఒక జవాబుదారీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు పెట్టి మేము సుపరిపాలన తీసుకొస్తాం. అవినీతి లేకుండా, ఈరోజు ఆలస్యం లేకుండా పౌర సేవలను అందించడం, దానికి తోడు ప్రభుత్వ పథకాలు వారి ఇంటి వద్దనే చేర్చే కార్యక్రమ భాగంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతల భాగంగానే మేము ఈరోజు ఫస్ట్ ఇచ్చింది ప్రయారిటీ సుపరిపాలన. 6 గ్యారంటీలకు అదనంగా 67 అంశాల్ని మేనిఫెస్టోలో జోడించారు. ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు
తెలంగాణ తొలి మలిదశ అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 గౌరవ పెన్షన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేతతో పాటు 250 గజాల ఇళ్ల స్థలాల్ని కేటాయిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడంతో పాటు 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంటును అందిస్తామంది. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా చేయడం, ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీని రద్దు చేస్తామనే కీలక హామీని కాంగ్రెస్ ప్రకటించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో అవినీతిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. అంతేకాదు నిరుద్యోగులకి సంబంధించి అనేక హామీలు గుప్పించింది. 6 నెలల్లో మెగా డిఎస్సీ వేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తామని భరోసా ఇచ్చింది. వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదలతో పాటు నిర్ణీత కాలంలో 2 లక్షల పోస్టుల్ని భర్తీ చేస్తామంది. ప్రతి విద్యార్థికి ఫ్రీ వైఫై సౌకర్యం, బడ్జెట్లో విద్యారంగానికి ప్రస్తుత వాటా 6% నుంచి 15%కి పెంచుతామని హస్తం పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనం 10,000కు పెంచడంతో పాటు మూతపడిన 6,000 పాఠశాలలు తిరిగి మెరుగైన సదుపాయాలతో ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. బాసర IIIT తరహాలో మరో 4 IIITల్ని కూడా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షలకు పెంచడంతో పాటు మోకాలు సర్జరీకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్, భూ హక్కులు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని భూ హక్కుల సమస్యలకు పరిష్కారం ఇస్తామంది. భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి భూ హక్కుల్ని కల్పిస్తామంది. స్థానిక సంస్థల్ని బలోపేతం చేసి నిధులు, విధులు, నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల గౌరవ వేతనం 1,500కు పెంచి మాజీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకి గౌరవ పెన్షన్ అందిస్తామని ప్రకటించింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలు తక్షణమే చెల్లిస్తామంది. ఇక సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందికి కొత్త పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ సిబ్బందికి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఇవ్వడంతో పాటు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలు 50% రాయితీతో వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కల్పిస్తామంది. ఇక బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. బీసీల కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని, సంచార జాతులకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో బీసీ భవనాలు ఏర్పాటు చేయడంతో పాటు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని అనౌన్స్ చేసింది. అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ వెనుకబడిన తరగతులకి సప్లాన్ అమలు చేస్తామంది. ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సరిపడా నిధులతో మైనార్టీ సప్లాన్ అమలు చేస్తామంది. నిరుపేద హిందూ, మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ₹1,00,000 ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామనే కీలకమైన హామీని పొందుపరిచింది. సింగరేణిలో కారుణ్య నియామకాల విధానం సరళీకృతం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామంది. బీడీ కార్మికులకు జీవిత బీమా, ఈఎస్ఐ అమలు చేయడంతో పాటు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామంది. యాదవ, కుర్మలకు గొర్రెల పెంపకం కోసం దళారీలు లేకుండా నేరుగా 2 లక్షల సాయం అందిస్తామంది. రాజస్థాన్ తరహాలో అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించి స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో 10 లక్షల వరకు రుణాలిస్తామని హస్తం పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. తెల్ల రేషన్ కార్డుపై ఇకపై సన్నబియ్యం సరఫరా చేస్తామని, గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కష్టాల్ని తీరుస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అంతేకాదు మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ 6,000కు పెంచి ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. హోంగార్డుల వేతన సవరణతో పాటు అన్ని సమస్యలు తక్షణం పరిష్కరిస్తామంది. నిరుద్యోగులకి ఉపాధి కల్పన కోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం తేవడంతో పాటు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించింది.
అంగన్వాడీ టీచర్లకు నెలవారీ వేతనం 18,000కు పెంచి ఈపీఎఫ్తో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. 50 ఏళ్లు దాటిన జానపద కళాకారులకు 3,000 పెన్షన్ అందిస్తామంది. ఉస్మానియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని, ఎల్బీ నగర్, ఆరాంఘర్, మెహదీపట్నం, బీహెచ్ఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలు నిర్మిస్తామని హస్తం పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. హైదరాబాద్ నగరాన్ని ముంపురహిత నగరంగా తీర్చిదిద్ది నాలా ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో ఆస్తి పన్ను, ఇంటి పన్ను బకాయిలపై ఉన్న పెనాల్టీల్ని రద్దు చేస్తామని ప్రకటించింది. నగరపాలక, మున్సిపాలిటీ కేంద్రాల్లో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మొత్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఊహించిన దానికంటే ఎంతో మెరుగ్గా ఉందనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో పోలిస్తే జనాలకు కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇప్పటికే డిక్లరేషన్స్, గ్యారంటీ కార్డుతో మంచి జోష్ మీద ఉన్న హస్తం పార్టీకి మేనిఫెస్టో మరింత ఊపు తేవడం ఖాయంగా కనిపిస్తోంది.